దేవుని నమ్ముతారా? అప్పుడప్పుడు. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు నమ్ముతారు, డబ్బులు లేనప్పుడు నమ్మను. తిట్టుకుంటారా? నీ వల్ల డబ్బులు అట్లా. ఓకే, డబ్బులు వచ్చినప్పుడు ఆయన ఇచ్చడం. చెప్పాను కదండి, ఫ్లెక్చువేట్ కాదు, ఎవరైనా అంతే. దేని మీద బేజం, దేవుడు ఏదో ఇచ్చేస్తారని కూడా అబద్ధం. పూరి జగన్నాథ్ వాయిస్ అప్పుడప్పుడు దాన్ని ఆయన మ్యూజిక్స్ ఉంటాయి కదా, భూమి మీద హర్షిని ఉందని దేవుడు ఆలోచిస్తే అంత భూతి ఇంకోటి లేదు. ఓహో భూమి ఒకటి ఉందా, హర్షిని నేను సృష్టించాను అనుకుంటే దేవుడు తప్ప, హర్షిని ఏం చేస్తుంది, ఆఫీస్కి వెళ్ళిందా, చీమలు తొక్కేసి వెళ్ళిపోయిందా, పొమలు తొక్కేసి వెళ్ళిపోయిందా, లెక్క వేసుకుంటూ కూర్చుంటే అంత ఖాళీగా ఉంటాడా అంటాడు ఆయన అట్లా. సో దేవుడనే అంటారు, దేవుడు దండం పెట్టి థ్యాంక్స్ చెప్పి వచ్చాడు. ఎవరైనా హర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా రీసెంట్గా? బాగా బాగా గిల్టీగా ఫీల్ అయింది? చాలాసార్లు గిల్టీగా ఫీల్, మాట ఇసిరేస్తూ ఉంటాం. అది నేను వెంటనే మర్చిపోతా, బట్ వాడు తీసుకుంటాడు. మరి పడ్డోలా తీసుకుంటారు. రీసెంట్గా బాగా గిల్ట్గా ఫీల్ అయిన? అయ్యో రోజు 4-5 ఉంటాయి. 4-5 ఉంటాయి? ఈ రోజు ఉదయం నుంచి ఇంకా ఏమి లేవు కానీ రోజు 4-5 ఉంటాయి. రోజు 4-5 ఉంటాయి. ఒక డైలాగ్ చెప్పరా మీ సిరీస్ నుండి? కష్టంలో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు సార్, అది బాగా ఫేమస్ అయింది. కానీ నాకు అది ఆ బెండకాయ ఫ్రైదే ఎప్పుడు ఉండిపోద్ది. బాగా ఇంకా బాగా పేరు వచ్చింది అది, చికెన్ వంటతో రెసిపీ చెప్పాయంటే కుండ తీసుకొని అంట, నువ్వు కుండ పట్టుకొని 7 చుట్టూ తిరుగు, మీ నాన్న కుండకు బొక్కలు పెడతా ఉంటాడు. కూర గురించి చెప్పమంటే దహన సంస్కారాల గురించి చెప్తుంది. అది 1-2 సార్లు వర్కౌట్ అయింది. 3వసారి నుంచి నువ్వు కాటికాపులుగా పనిచేసావండి భయ్యా, అంటే శవాల మీద రాకపోవాలి ఇది ప్యాటర్న్ ఆపేసా యాక్చువల్గా. ఆయన చనిపోయారు కదా రీసెంట్గా, ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆయన పేరు అల్లు రమేష్ గారు. అల్లు రమేష్ గారు మంచి పేరు వచ్చింది బాబు. ఆయన యాక్టింగ్ కూడా భలే ఉంటుంది, అమాయకత్వంగా చదువు తీసుకుంటుంటారు ఆయన. ఈజ్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెషన్స్ అన్న. సార్ నాకు అంత వద్దు, ఇంతే కావాలంటే అంత ఇస్తారు, అంత చేస్తారు. కొంచెం డైలాగ్ కొంచెం తడబడి చెప్పేస్తారు, కానీ ఆ తడబడ్డలో కూడా ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, అది అంటే కవర్ చేస్తారు అట్లాగా. కానీ ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇస్తారు, నీట్గా పెడతారు అసలు. మంచి ఆర్టిస్ట్. కానీ ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు కదా, 2 డేస్ బ్యాక్ చనిపోయారు. ఆయనతోనే షూట్ ఉండాలి, ఆయనతోనే నిన్న షూట్ ఉండాలి. సో ఇప్పుడు ర్యాప్ చేసేసారు షూట్ మొత్తం, సిరీస్ మొత్తం అయిపోయింది. 2 సీజన్స్ 2 సీజన్సే కదా? 2 సీజన్స్. ఒక్కొక్క సీజన్లో 7 ఎపిసోడ్స్, 6 ఒకటి 10 ఒకటి 9 ఎపిసోడ్స్ అంతే. ఒకటి 10 ఒక 9. సో మావిడాకులు నిన్న అయిపోయింది, ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చారు. అయితే ఇంకా 2 ఎపిసోడ్ రిలీజ్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే షూట్ పార్ట్ అయిపోయింది, చుట్టే సేవ్ చేస్తాను మొత్తం కంప్లీట్ చేయాలి. ఆయన లేరు కదా, ఇంకా ఆ పెయిన్లో చేస్తాను ఏదో కంప్లీట్ చేయాలి. అండ్ నాకు మూవీస్ ఉన్నాయి కదా చాలా. ఇక్కడ నుంచి ఇంతకుముందు గోల్స్ అంటే ఏముండేవి మావిడాకులకి ముందు? సినిమా ఇంకేముండేది కదా, ఊహించుకుంటాం కదా కెరియర్ వైజ్, మళ్ళీ పర్సనల్ లైఫ్ వైజ్ నాకు ఒక కార్ ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, లగ్జరీస్గా ఉండాలి, లేకపోతే ట్రావెలింగ్కి వెళ్ళాలి. అండ్ పర్సనల్ లైఫ్ వైజ్, వర్క్ వైజ్ నేను ఇన్ని మూవీస్ తీయాలి, లేదా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీయాలి, ఈ యాక్టర్స్తో తీయాలి, లేకపోతే నాకంటూ ఫర్ ఎగ్జాంపుల్ జంధ్యాల గారికి ఎప్పుడు తలుచుకునే పేరు అది, అట్లా నా రైటింగ్స్ ఎప్పటికి గుర్తుండిపోవాలి అలా కెరియర్ వైజ్. సో రైటింగ్స్ మీద చాలా ఉండేదండి. సో అంటే ఇప్పుడు సపోజ్ మీరు జంధ్యాల రాస్తాను ఎప్పుడు అనకూడదు, తప్పది. ఆయనే నాకు ప్రసాద్ బెహ్రా అంటే ఇష్టం జంధ్యాల కన్నా, నాకు ఆ పేరే కావాలి తప్ప ఆయన వేరు, మనం వేరు, అట్లా ఇష్టం తప్ప ఒకరి పేరు మన ఎక్కడో నువ్వు సునీలా చేస్తావు అన్నారు, అబ్బా అనిపించింది, అది బాధపడ్డా. సునీలా చేస్తావు అన్నా, కొంచెం ఆరోగ్యంతో రవితేజ వస్తున్నావు అన్న అంటే చాలా బాధపడ్డా, అయ్యో మనకి ఇంకా యాక్టింగ్ రాలేదా అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి తప్ప అది నేను తీసుకొని ఈ కామెంట్ యాక్చువల్. అట్లా చాలా థాట్స్ ఉండే, మంచి కథలు చెప్తాం, మలయాళంలో కన్నడలో చెప్తున్నారు కదా, మనం చెప్పలేమా స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీ, ఇక్కడ మంచి కథలు చెప్పాం అనుకోండి అట్లా ఉండాలండి అని ఇలా చెప్తున్నారు. ఇంకా ఉందంట. మరి మలయాళంలో రీమేకులు చేస్తున్నారుగా, మీరు మంచి కథ మలయాళంలో తీసి ఇక్కడ రిలీజ్ చేయని హిట్ అవుతాయి, ఇక్కడ తీస్తారు. అంటే మంచి కథ చెప్పే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇప్పటికీ ఉందా? ఎక్కడో బలగం లాంటి సినిమా రావచ్చు, బలగం చాలా మంచి, ఎక్కడో రావచ్చు అలాంటి సినిమాలో. మీది శ్రీకాకుళం వైపు కూడా చాలా కథలు ఉంటాయి, చాలా ఉంటాయండి, చాలా చెప్పాల్సిన కథలు ఉంటాయి. ఇప్పుడు మీరు రాసుకున్న స్క్రిప్ట్ అట్లాంటిది? శ్రీకాకుళం బేస్డ్ యాక్చువల్లీ, శ్రీకాకుళం ప్రీస్ట్ బేస్డ్ స్టోరీ. అక్కడ చాలా మంది భయపడ్డారు, ఇది ప్రీస్ట్ బేస్డ్. ప్రీస్ట్ బేస్డ్.
చాలా మంది భయపడ్డారు, అందులో అదే ఉండదు. నేను ఒక 8 మందిని కూర్చోబెట్టి చెప్పాను, ఆపరేషన్లో అందరినీ కూర్చుని, చాలా బాగుందండి, మేము చేయండి, మీరు చేయండి అని ఎంకరేజ్ చేశారు. ఓహో, వీళ్ళకి ప్రాబ్లం లేదు, తీసే వాళ్ళకి ప్రాబ్లం. అంటే కమర్షియల్ వస్తుంది, అదే కమర్షియల్ ఈవెంట్ పబ్లిక్ పెట్టాం, ఒరిజినల్ పోద్ది, ఒరిజినాలిటీ పోద్ది కదా, కమర్షియల్ చాలా న్యాచురల్గా చేశారా అనే పేరు పోద్ది. అట్లా చేస్తే తీసి కూడా వేస్టే కదా. ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ, డ్రామాటిక్ చేస్తున్నారు సినిమాలో, మీకు బలగంలో అది కనబడదు. ఏదో జరుగుతున్న ఆ ఊర్లో జరిగిన ఒక సిచ్యువేషన్, కథ కూడా ఉండదు అందులో. అవును, ఒక సిచ్యువేషన్ అంతే, సిచ్యువేషన్ బాగా కన్వే, ఇంట్లో ఒక ఆయన చనిపోయాడు తర్వాత దాన్నే కన్వే బాగా చేశాడు ఆయన. అట్లా అంటే కథలు చేయాలని థాట్ ఉండే. మీకు పర్సనల్గా అంటే ఒక స్టోరీ తీసుకొని ఒక స్టోరీని చెప్పడం ఇష్టమా, లేకపోతే ఇట్లా ఒక ఇన్స్టెంట్, ఒక లైఫ్లో ఒక ఇన్స్టెంట్, ఒక పీరియడ్లో ఇది ఒకటి జరిగింది అనేది బలగం లాంటిది, అది స్టోరీ కాదు, ఒక సిచ్యువేషన్, ఒక లైఫ్లో నుంచి ఒక పెద్ద స్టోరీ తీసుకొని దాని నుంచి ఒక ముక్క తీసుకొని చెప్పారు వీళ్ళు. ఇప్పుడు మీకు ఇట్లా స్టోరీలా చెప్పడం ఇష్టమా, ఎలా ఒక పీస్ తీసుకొని దాని చుట్టూ కదలడం, అట్లా అది ఇష్టమా? బేసిక్గా పాత సినిమాల్లో హీరో చిన్నప్పుడు పుట్టి పెరిగి పెద్ద అయ్యి బ్రష్ చేసి స్నానం చేసి ఒక ఇంట్రొడక్షన్ ఇట్లా ఉండేది, సైకిల్ తొక్కాలి, సైకిల్ తొక్కి పెద్ద అయ్యి ఇట్లా ఉండేది. అట్లాగా కథ అనగనగా అని చెప్పినప్పటి నుంచి చివరి దాకా ఎవడు విండు, ఒక పాయింట్ తీసుకొని దాన్ని ఎట్లా కన్వే చేయగలుగుతున్నాం అనేది పాయింట్. నేను మీకు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారంటే వీళ్ళని అమ్మాయి మీద కన్నేస్తాడు, ఆ అబ్బాయిని చంపేస్తాడు, ఆ అబ్బాయి ఆత్మ ఏగులో వెళ్ళి దూరుతుంది అంటే చంపేస్తాడు అన్న కథ చెప్తే మీరు చంపేస్తారు కదా మీరు ఎవరు చెప్తే, ఆ కథని అతను ఎలా కన్వే చేయగలడు అనేది పాయింట్. మీకు అర్థమైందా? ఎంత ప్రతిదీ కదండి, ప్రతిదీ పాయింట్, ఈ ఇంటర్వ్యూ కూడా పాయింట్. దీన్ని ఎట్లా కన్వే చేయగలిగాం, ఎంటర్టైన్మెంట్ ఎట్లా చూపించాం అనే పాయింట్. గీతగా ఉందాం కథ చెప్పండి, చెప్పలేము అలాంటివి. ఆ డైరెక్టర్ ఎలా కన్వే చేయగలడు, అసలు ఒప్పించడం గ్రేట్, ఎలా ఒప్పించారు అని సక్సెస్. అవును, కరెక్ట్. కొన్ని కథలు నెరేషన్లో కూడా అసలు కొన్ని మూవీస్ చూసి వచ్చిన తర్వాత ఇది అసలు ఎలా నెరేట్ చేసి ఉంటారు ప్రొడ్యూసర్స్, ఎలా చాలామంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉండరు, మనీ ఇన్వెస్టర్స్లా ఉంటారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంటే కూర్చొని కథ విని కథని ఆస్వాదించి ఆ స్కోప్ టేస్ట్ ఉండాలండి. ఆ సినిమా తీసే వీడు బాగా కన్వే చేయగలడు ఈ పాయింట్ని. బలగం ఒక పాయింట్ ఏంటి, చనిపోతాడు ఆయన, కాకేది ముట్టదు, ఆ పాయింట్ని ఎంత బాగా కన్వే చేశాడు. చాలామంది లేచి క్లాప్స్ కొట్టారు, అది స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సొసైటీలో మార్పు వచ్చిందండి దాన్ని చూసి, 5 అయినా 10 అయినా ఫ్యామిలీస్ కలిసాయి. మామూలుగా ఛానల్స్లో ఒక సినిమా చూస్తే ఇది జనాల మీద ఎలాంటి ప్రభావం చేస్తుంది, అలాంటి ఎట్లా పెడతారు మీరు, ఇలాంటి సీన్స్ ఎలా పెడతారు, అలాంటి బట్టలు ఎలా వేసుకున్నారు, అన్నీ గొడవలు డిబేట్లు జరుగుతూ ఉంటే, అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీని చూసి కలుస్తున్నారంటే నాకు ఇక్కడ 2 కాంట్రాడిక్టింగ్ అనిపిస్తుంది. అంటే నిజంగా మనుషులు జనాలు చూసి చెడిపోతున్నారా, నిజంగానే మనుషులు జనాలు చూసి కలిసిపోతున్నారా, అంటే 2 జరుగుతున్నాయా ప్యారలల్గా? జరుగుతున్నాయి సార్, 2 జరుగుతున్నాయి. అది తీసుకునే వాడిలో ఉంటుందండి. ఎవడో సిగరెట్ కాల్చారు కదా మనం కాల్చాం కదా, సినిమా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా, బూతులు వాడకుండా బాడీ షేమింగ్ చేయకుండా చేస్తే ఏదైనా కామెడీ బాగుంటుంది అని. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు తీసుకున్న సబ్జెక్ట్కి కొంతవరకు క్యారెక్టర్ అలాంటివి చేసి తర్వాత బాగా అయిపోయాడు, నిర్మాణానికి వెళ్ళిపోతున్నాడు అయిపోతామండి అంటే అవి రాస్తారా? అప్పుడు నలుగురు తాగుతున్నప్పుడు ఎవరో మాజా ఎన్ని రోజులు తాగుతాం మనం పారిపోతాం. అంటే ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ని చూపించాలంటే మీరు రాయాల్సిందే కదా, బ్యాడ్ వర్డ్స్ కానీ అవంతా, అప్పుడు రాస్తారా? రాయనండి, అట్లా రాయను. పెన్నాలు పెట్టను, యాక్టింగ్ చేయాల్సి వస్తే తప్పదు. పెన్నాలు అంటే వాడు యూజ్ చేయను, రాయన బూతులు రాయను. ఒక్కసారి రాసా పొరపాటు, అంటే అది పెన్న పెట్టి రాయలేదు, అంటే ఆన్ స్పాట్లో చేసాం. అది ఇప్పుడు వైరల్ వస్తుంది. అవునా? ఏది అది చెప్పొద్దు, రీల్ ఏంటి, కాంటెక్స్ట్ అంటే చెప్పండి. అది ఇంగ్లీష్లో 1 minute మాట్లాడమంటాడు ఆయన, స్పోకెన్ ఇంగ్లీష్లో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. సో ఆ వీడియో కొంచెం 1 minute వాడు మాట్లాడతాడు ఇంగ్లీష్లో, బూత్ ఉండదు, ఏం లేదు. Every day I go to bathroom, I'll take mobile and I come out of it after 1 hour. అంటే బ్రో వాట్ వాస్ గోయింగ్ అంటే చెప్తారు. అట్లా కొన్ని ఉంటుంది, అట్లా అది అనుకోకుండా పెట్టాల్సి వచ్చింది. అది బాగా రిగ్రెట్ ఫీల్ అయ్యేది, చాలా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. మీరు అంటే దీనికి ఇంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కదా, నార్మల్లీ అవేం చెప్పకుండా కామెడీ ఎలా పుట్టిస్తాం మనం? ఐదర్ వాడు షేమింగ్ చేసుకోవాలి, వాడిని తక్కువ చేసి చూసుకోవాలి, లేకపోతే ఎదుటి వాడిని తక్కువ చేసి చూస్తేనే కదా కామెడీ జనరేట్ అవుతుంది అన్నది. ఇది పాయింట్ బాగా చెప్తాను నేను.
మీరు ఆహనా పెళ్ళి అంటే సినిమా చూసారు కదా, ఓ బాడీ షేమింగ్ చెప్పండి. అంట్లా కదా అంటాడు ఆయన, అది బాడీ షేమింగ్ కాదు కదా అన్నది. ఎక్కడ మీకు చాలా చెప్తారు, టైం పడుతుంది మీకు. ఒకటేదో వచ్చింది బాడీ షేమింగ్ దగ్గర ఉంటుంది. బాడీ షేమింగ్ కూడా కాదు, వాళ్ళు ఎక్కువ తినేస్తుంటారు, ఊరగా ముంచుకొని తినేస్తా ఉంటారు. సుధాకర్ ఉండే వాళ్ళ బ్రదర్స్ వచ్చి మీరెందుకు ఇలా ఉన్నారో, మీ కొడుకు ఎందుకు ఇలా, తమ్ముడు ఎందుకు ఇలా వీరబాహుడు గణోదరుడు అక్కడే ఉంటుంది తప్ప అది కూడా అంత అనిపించదు. అవును, ఎక్కడ ఉందా అంటే లేదు, కోడిని అక్కడ కట్టేసి తినేయడమే అంటాడు ఆయన. పిక్ ఇప్పటికే అది చెప్పండి, అందులో పోతా ఒకటి లేదు, ఒక బాడీ షేమింగ్ చెప్పండి ఒకటి. తిట్లు కూడా. మీకు ఇంకో సినిమా ఉంటుంది, సినిమా పేరు మర్చిపోయాను నేను. మసాలా దోశ గారి వెనక బురద రాసుకొని ఇది గుర్తొస్తుంది, నాకు గుర్తురాట్లేదు. వీరభద్రరావు గారిది సినిమా మర్చిపోయాను, చూపులు కలిసిన శుభ్రం లేదు అనుకుంటా. సినిమా ఒక బూత్ ఉండదండి, అది బూత్ లేని కామెడీ. ఇప్పుడున్న కరెంట్ డైరెక్టర్స్లో ఎవరి రైటింగ్స్ మీకు బాగా నచ్చుతాయి? సుకుమార్ గారు బాగా నచ్చుతాయి. ఆ ప్రస్థానం డైరెక్టర్ బాగా నచ్చుతాయి. ప్రస్థానం ఏమైనా మూవీ అసలు, అప్పుడు నేను చూసి ఎంత బాగా రాశారు. త్రివిక్రమ్ గారు ఒకరు రాస్తారండి. సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది స్టార్టింగ్లో, ఇక్కడ హీరో హీరోయిన్లు ఉండరు, అవసరాల కోసం ఒకరినొకరు వాడుకునే క్యారెక్టర్లు తప్ప. అది రాజకీయాల్లోనే కదా, ఎక్కడైనా అదే ఉంటుంది. మీరు స్టార్టింగ్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం దాంతో స్టార్ట్ చేస్తారు ఫిలాసఫీ. నిజం అది. వాడు ఎప్పుడు రిలీజ్ అవుతారంటే అన్ని గోల్ బొంగ చెప్పాడు కింద కామెంట్ పెట్టచ్చు కానీ రియలైజ్ అయిన తర్వాత అనుకుంటాడు, అప్పుడు కామెంట్ గుర్తుండదు, అదే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు రియలైజ్ అందరు వాడుకుంటారు ఇది అని ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఎవరిని వాడుకుంటారు అన్న. మనమైనా ఒక వ్యక్తి అవసరంతోనే మాట్లాడతాం తప్ప, బట్ ఇదంతా నెగిటివ్ వేలో తీసుకెళ్తున్నారు. నెగిటివ్ వేలో తీసుకెళ్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రశాంతత ఉంటుంది కదా, ఎవరిని నమ్మలేమరా అనుకుంటూ పడుకుంటే పొద్దున్న లేస్తే మళ్ళీ అదే నెగిటివిటీ, ఎవరిని నమ్మలేము బిక్కు మనం పోలేం కదా. ఇప్పుడు మామూలుగా బేసిక్ గా అన్నం తిన్నప్పుడు ముద్దలా పట్టుకొని నారాయణ అని తింటాం, ముద్దకి నారాయణ 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 అని తినడం చాలా అసహ్యంగా ఉంటుంది. అది నమ్మకూడదు అని కాదు, వాడు మనతో ఉన్నంతసేపు ఎలా ఉన్నాడు, వాడు బయటకు వెళ్తే మనం ఏం పడినా మనకు అనవసరం, అది మన వరకు వచ్చినప్పుడు కట్ చేసేది, అట్లా ఉండాలి తప్ప. బట్ ఇవన్నీ టచ్ మీ నాట్ లాంటి రిలేషన్స్ కదా, ఎక్కువ దూరం ఎవరితో ట్రావెల్ చేయలేరు కదా. మరి చేయలేము, ఎక్కువ దూరం ఎవరు ట్రావెల్ చేయలేదు అసలు, ఎవరితో ఉండలేము. ఒక 10 years బ్యాక్ ఫ్రెండ్, ఒక 10 ఏళ్ళ క్రితం ఫ్రెండ్ మీతో ఇప్పుడు ఉందా? చాలా రేర్ ఉంటుంది. మీ క్లాస్మేట్స్ మీతో ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉండరు. మరి ఏంటివి అంటే మనకి ఇవన్నీ తెలిసిన ఇది నాది అనుకున్నది ఏదో ఒకటి మనతో ఉంటే ప్రశాంతంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ నా ఫ్యామిలీ, లేకపోతే నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, ఇట్లా ఏదో ఒకటి అనుకుంటే మనిషికి ప్రశాంతంగా ఉండి నిద్రపోతాడు, లేదా పని చేసుకోగలడు, ఏదో ఒక డ్రైవింగ్ పర్సన్. అట్లా మీకు ఏముంటుంది? నాది కాదు, ఇది తోలి తిత్తే మట్టి, ఇంత లేదు నాకు, పిచ్చి అయిపోతాను, తప్ప కాదు. జనరల్ గా చెప్తున్నాను నేను, జనరల్ గా అంటే ఎలాగ నాకు అర్థం కావట్లేదు. ఈ క్షణంలో ఇది నాది. సపోజ్ మీరు ఈ క్షణంలో ఉన్నారనుకోండి, ఈ క్షణంలో మీరు నా ఫ్రెండ్ అంతే. రేపు కూడా మీరు నాతో ఉండాలనుకోవడం స్వార్థం. ఏం మీకు 2023లో కొత్త ఫ్రెండ్స్ రాలేదా? పాత ఫ్రెండ్స్ పోలేదా? సింపుల్ అండి, కొన్ని రోజులు ట్రావెల్ అవుతాం అంతే. పోవడం అంటే రెగ్యులర్ గా కలిసి మాట్లాడలేము, రోజు ఒకే కూర తినలేము కదా, రెగ్యులర్ గా కలిసి మాట్లాడలేదు అంటే రెగ్యులర్ కలిసి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు మనల్ని వెళ్ళిపోయినట్టు కాదు కదా. టచ్ లో ఉంటాం, ఫోన్ చేస్తే మాట్లాడుతుంటారు, టచ్ లో ఉంటాం అంతే. ఎప్పుడు ఫోన్ చేస్తారు? ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు. మీరు ఎప్పుడు ఎవరికి గుర్తుండరు, ఎవరికి గుర్తుండరు మీరు కదా, వాడికి మనకు గుర్తుండవు. వాళ్ళే కదా మనం అలాగే ఉన్నాం, చూపించడం వేరే వాడి వైపు వెళ్ళి. ఓకే.